అఖిలపక్ష సమావేశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో మరింత సమాచారం. సార్ గోపీకృష్ణ, ఒక పక్క కేంద్రం ఈ బడ్జెట్ సమావేశాలకి సహకరించిందని అఖిలపక్ష పార్టీ భేటీ ఏర్పాటు చేసింది. అండ్ ఈ కేంద్రం ఎజెండాతో పాటుగా ఈ పార్టీల నేతలతో సొంత ఎజెండాలతో కూడా ఈ భేటీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళకున్న సమస్యలు అక్కడ ప్రస్తావిస్తామని చెప్తారు. సో ఓవరాల్ గా ఏంటి ఢిల్లీ అప్డేట్స్ ఏంటి? ఎస్, అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం. కేంద్ర బడ్జెట్ 2026-27కి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటుగా చాలా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని చెప్పి కేంద్రం చూస్తోంది. సో ఆ బిల్లుల జాబితాని ఈ అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. సో వారికి ఆ అజెండాను సమర్పించడం జరుగుతుంది. తర్వాత బీఏసీ సమావేశంలో ఏ అంశానికి ఎంత చర్చ సమయం కేటాయించాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ఇటు ప్రస్తావించేందుకు బీఆర్ఎస్, టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ, జనసేన, ఈ విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు, ఇటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, అలాగే టీఎంసీ, ఏఐడిఎంకే, ఈ విధంగా అనేక పార్టీలు వారి ఎజెండాలతో ఈ అఖిలపక్ష సమావేశం ముందుకు హాజరవుతారు. వారు ఏ అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నారో దానికి సమయం కేటాయించాలని చెప్పి అఖిలపక్ష సమావేశంలో కోరడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని ప్రస్తావిస్తామని చెప్పి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ చెప్పడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కోల్ కుంభకోణానికి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో దానిపైన పార్లమెంట్లో చర్చకు కోరతాం. అలాగే నదుల అనుసంధానం, నీటి వాటాలకు సంబంధించిన అంశాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తామంటున్నారు. వీటితో పాటుగా విభజన చట్టం అమలుకు సంబంధించి 12 ఏళ్ళు అవుతుంది. సో ఈ చట్టం ఎంతవరకు సమర్థవంతంగా అమలైంది, ఇంకా ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయన్నది కూడా చర్చించాలంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులతో పాటుగా రాజధాని అంశం, పోలవరానికి నిధులు, ఈ విధంగా అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తామంటున్నారు. ఇటు టీడీపీ కూడా రాజధానికి చట్టబద్ధత, అలాగే పోలవరంకి నిధులు, ఇటు వివిధ జిల్లాల వారీగా ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, ఇటు నదుల అనుసంధానం, జల్ జీవన్ మిషన్, ఇటువంటి అనేక కీలక అంశాలని ఇటు టీడీపీకి సంబంధించిన ఎంపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ ప్రస్తావించబోతున్నారు. సో వీటితో పాటుగా ముఖ్యంగా జాతీయ అంశాలు, ప్రధానంగా మన్రేగా రద్దు, అలాగే ఎస్ఐఆర్తో పాటుగా ఇటు ఈ గవర్నర్ల జోక్యం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ల జోక్యం, అలాగే ట్రంప్ టారిఫ్స్తో పాటుగా ఇటు దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇటువంటి అంశాలకు సంబంధించిన అంశాలను జాతీయ స్థాయిలో లేవనెత్తాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ అంశాలపైన కూడా చర్చించాలి, మీరు పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని చెప్పి పదే ప్రతిసారి పార్లమెంటు సమావేశాలకు ముందు పెట్టి అఖిలపక్ష సమావేశంలో కోరడం కాదు, మేము లేవనెత్తున్న అంశాలపైన కూడా చర్చించాలి మీరు అన్న అంశాలని ఈరోజు అఖిలపక్ష సమావేశం ముందు విపక్ష పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. సో ప్రస్తుతం అజెండా అనేది సిద్ధం కాబోతోంది. సో ఏ బిల్లులు ఈ పార్లమెంటు సమావేశాలకు ముందుకు రాబోతున్నాయి, ప్రధానంగా కీలక బిల్లు ఆర్టికల్ 130 సవరణకు సంబంధించిన బిల్లు, ఎవరైతే నేర చరిత్రలు, ముఖ్యంగా నేరాలు చేసిన రాజకీయ నాయకులు 30 రోజుల వరకు జైల్లో ఉంటే వారి పదవి పోయే విధంగా సవరణ తీసుకురాబోతున్నారు. అలాగే దానికి సంబంధించి అది స్టాండింగ్ కమిటీ దగ్గర ఉంది. అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు స్థాయి సంఘం అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. వీటితో పాటుగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కొన్ని కీలక రంగాలకు సంబంధించిన బిల్లులు గతం నుంచి లోక్సభలో పెండింగ్లో ఉన్నాయి. సో వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఈసారి పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. సో ఆ బిల్లుల ఎజెండాను సిద్ధం చేసి ఏ బిల్లులు ఈసారి సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారనే సమాచారం కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు లేవనెత్తే అంశాలకు సంబంధించి కూడా బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంశాలకు సంబంధించి చర్చ